ఊరి శివారులో కాలి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. వారిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మిస్సింగ్ కేసుల ఆధారంగా మృతుడిని గుర్తించారు. తన కుమారుడి జాడ కోసం ఆశగా ఎదురు చూస్తున్న తల్లికి చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల ద్వారా అది హత్య, ఆత్మహత్య అనేది అర్థం కాకుండా ఉంది. కానీ బాధిత కుటుంబం ఇచ్చిన చిన్న క్లూ నిందితుల్ని పట్టించింది. అసలేం జరిగింది? ఆ శవం ఎవరిది? చివరకు పోలీసులు ఏం తేల్చారు? నిందితులు ఎవరు? గుంటూరు జిల్లా పెదపలకలూరుకు చెందిన శాంతమ్మ అనే మహిళ పని ఉందంటూ బయటకు వెళ్లిన కుమారుడు ప్రసన్న కుమార్ కనిపించడం లేదంటూ ఆగస్టు 14న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు గుంటూరు నల్లపాడు ఎకో పార్కు సమీపంలో 17వ తేదీన కాలిపోయి కుళ్ళిన స్థితి మృతదేహం ఉందంటూ సమాచారం వచ్చింది. అది ప్రసన్న కుమార్ శవమై ఉంటుందని అనుమానించి శాంతమ్మకు కబురు చేశారు. మృతదేహంపై ఉన్న దుస్తులు, కాలును చూసి అది తన కుమారుడే అంటూ ఆ తల్లి బోరున విలపించింది. పనికి వెళ్లి వస్తానంటూ చెప్పి వెళ్లినవాడు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లి రోదన మిన్నంటింది. అతన్ని అంత దారుణంగా చంపింది ఎవరు? అదృశ్యం కాస్త మిస్టరీ మర్డర్ కేసుగా మారింది. పోలీసులు నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో కేసు ఛేదించడం కష్టం. ఎంత క్షుణ్ణంగా పరిశీలించినా చంపిన వారి ఆనవాళ్లేవీ అక్కడ కనిపించలేదు. ప్రసన్న కుమార్ కుటుంబాన్ని, స్నేహితులను, తెలిసిన వారందరినీ ఆరా తీశారు. చివరకు పోలీసుల దృష్టి అతని కాల్ డేటాపై పడింది. తల్లిదండ్రులిచ్చిన సమాచారంతో అతని ఫోన్ కాల్స్ను విశ్లేషించిన వారు మృతుడికి చివరగా ఫోన్ చేసిన 2 వ్యక్తులను విచారించారు. వారి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి కటకటాల్లోకి నెట్టారు. దావులూరి ప్రసన్న కుమార్ వృత్తిరీత్యా టైల్స్ పని, కట్టెలు కొట్టే పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 3 ఏళ్లుగా అదే గ్రామానికి చెందిన కూకట్లపల్లి నాగేశ్వరరావు అలియాస్ బుల్లయ్య అనే వ్యక్తి వద్ద కట్టెలు కొట్టే పని చేస్తున్నాడు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా ఇద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారు. బుల్లయ్యకు తురకపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. బుల్లయ్య వద్ద పనిచేసే క్రమంలో ఆమెతో పరిచయం పెంచుకున్న ప్రసన్న కుమార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బుల్లయ్య సోదరుడు వెంకటయ్య సమాచారాన్ని బుల్లయ్యకు చెప్పాడు. అప్పట్నుంచి ప్రసన్న కుమార్పై కోపం పెంచుకున్న బుల్లయ్య వెంకటయ్యతో కలిసి అతన్ని అంతమొందించేందుకు పథకం వేశాడు. అక్రమ సంబంధానికి ప్రసన్న కుమార్ అడ్డు వస్తున్నాడని అతన్ని చంపాలనుకున్న బుల్లయ్య ఈ నెల 13న ఫోన్ చేసి చెట్లు కొట్టే పని ఉందంటూ పిలిచాడు. పథకం ప్రకారం అన్నదమ్ములిద్దరూ కలిసి ప్రసన్న కుమార్ను నల్లపాడు రోడ్డు ఎకో పార్కు సమీప నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ అతనికి మద్యం తాగించి మత్తులోకి జారుకోగానే నిందితులు అతనిపై దాడి చేసి రాయితో తలపై బలంగా కొట్టి ప్రాణాలు తీశారు. అనంతరం ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు శవాన్ని గోనె బస్తాల్లో చుట్టి పెట్రోల్ పోసి తగులబెట్టారు. 13/8/2026 తేదీన కాకట్లపూరి నాగేశ్వరరావు అలియాస్ బుల్లయ్య అనే అతను మృతుణ్ణి సాయంత్రం 8:30 గంటలకు ఫోన్ చేసి తన వద్దకు పిలిపించుకొని తన యొక్క స్కూటీ మీద ఎక్కించుకొని చిలకలూరుపేట రోడ్లో వై జంక్షన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ తన అన్నయ్యన కాకట్ల వెంకటయ్య అలియాస్ పులిని తీసుకొని ముగ్గురు కలిసి స్కూటీ మీద బయలుదేరి తురకపాలెం దగ్గర ఎకో పార్కు దగ్గర జనచైతన్య ప్లాట్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ మృతుని బాగా మద్యం సేవింపజేసి అతన్ని తల మీద బండరాయి పెట్టి కొట్టి మోది చంపేసి ఆ స్కూటీలో ఉన్న పెట్రోల్ తీసుకొని తగలబెట్టారు. కాకట్లపూరి బుల్లయ్య అలియాస్ నాగేశ్వరరావు ఇతను తురకపాలెంలో చెందిన ఒక మహిళతోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అదే మహిళతోటి చనిపోయిన దావులూరి ప్రసన్న వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో అతన్ని ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో తన అన్నయ్యన
వెంకటయ్య సహాయం తీసుకొని ఈ యొక్క హత్య చేస్తారు. వివాహేతర సంబంధం కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. అతన్నే నమ్ముకొని బతుకుతున్న తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. యజమాని సంబంధం గురించి తెలిసి కూడా ఆమెతో చనువు పెంచుకున్న ప్రసన్న కుమార్ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. హెచ్చరికలతో పోయే విషయాన్ని హత్యతో విషాదాంతం చేసిన నిందితులు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.